క్లాత్స్ వేసాక డోర్ క్లోజ్ చేయాలి. డోర్ క్లోజ్ చేశాక ఇందులో డిటర్జెంట్ పౌడర్ వేసుకోవాలి సార్. లిక్విడ్ అయితే లిక్విడ్, పౌడర్ అయితే పౌడర్. జనరల్లీ లిక్విడ్ అయితే బెస్ట్ అండి, తొందరగా డైల్యూట్ అవుతుంది మీకు. ఈ మధ్యలో దాంట్లో కంఫర్ట్ వేసుకోవాలండి. ఇది ఎక్స్ట్రా వాష్ కోసం అండి. ఎక్స్ట్రా వాష్ అంటే బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు మీరు రెండు వైపులా పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేస్తే 2 times వాష్ చేస్తుంది అనమాట. సో మనం ఇందులో పౌడర్ వేసామంటే ఇందులో ప్రీ వాష్ అనే ఆప్షన్ ఉంటుంది సార్ మీకు. ఇది ఆన్ చేసుకోవాలండి. సో ఈ ప్రీ వాష్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇందులో వేయండి పౌడర్, అదర్వైజ్ అక్కర్లేదు. సో ఇది కూడా కంప్లీట్ తీసి క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఇది రిమూవ్ చేయాలనుకుంటే మీకు జస్ట్ ఇక్కడ మనం ఇలా పెట్టాం కదండి, జస్ట్ బయటికి తీసే ముందు ఇక్కడ ఫింగర్ని ప్రెస్ చేసి బయటికి లాగితే వచ్చేస్తుంది. సో అంటే మళ్ళీ ఇది క్లీన్ చేయడానికి టెక్నీషియన్ రావాల్సింది. అండ్ క్లాత్స్ డిటర్జెంట్ వేసాక ట్యాప్ ఆన్లో వాటర్లో ట్యాంక్ ఉందా లేదా మెయిన్ చూసుకోవాలండి, లేదంటే ఫోర్స్ ఎర్రర్ వస్తుంది అనమాట మీకు. అంటే వాటర్ సఫిషియెంట్ వాటర్ రావట్లేదు అనేసి ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. ఇది పవర్ ఆన్ ఆఫ్ అండి. సో మీరు ఇది టచ్ ఉంది, జస్ట్ టచ్ చేయగానే సింగిల్ ట్యాప్ చేయగానే టచ్ చేయగానే మనకు కాటన్ అని వస్తుందండి. ఇక్కడ 21 ప్రోగ్రామ్స్ ఉంటాయండి మీకు. సో కాటన్లో బెడ్షీట్స్, బ్లాంకెట్స్, జీన్స్, టవల్స్ ఎవ్రీథింగ్ వేసుకోవచ్చండి. కాటన్లో ఏంటంటే సార్ మనము తడిసిన బట్టలు వేసామనుకోండి, అది వెయిట్ సెన్సింగ్ ఎక్కువ చేసుకొని ఇక్కడ 1 hour 27 minutes చూపిస్తుంది కదండి, అది 2 hours 3 hours కూడా అవ్వచ్చు కాటన్ ప్రోగ్రామ్లో ఎస్పెషల్లీ. సో కాటన్లో ఆల్ టైప్ క్లాత్స్ వేసుకోవచ్చు అండి. డర్టీగా ఉన్న రెగ్యులర్ క్లాత్స్ కూడా వేసుకోవచ్చు, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ కూడా వేసుకోవచ్చు. హాట్ వాటర్ 40 degrees ఉంటుందండి. రిన్సింగ్ 2 times రిన్స్ చేస్తుంది సార్. స్పిన్ 1400 RPMలో ఉంటుంది. రెగ్యులర్గా స్పిన్ అనేది మీరు 800 పెట్టుకుంటే చాలండి. 1400 అనేది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు రెయినీ సీజన్లో యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ డ్రై అయిపోతుంది. డ్రై ఫాస్ట్ అవుతుంది సార్. క్లాత్స్ కూడా రింకిల్స్ వస్తాయి, ఐరన్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది 1400 RPM పెడితే. కాబట్టి 800 పెట్టుకోండి సరిపోతుంది రెగ్యులర్గా. సో ఫస్ట్ మనము పవర్ ఆన్ చేయగానే ఈ డైల్ ద్వారా మనకు ఏ ప్రోగ్రామ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలండి. క్విక్ వాష్ 1-2 pairs ఉన్నాయి అనుకోండి, జస్ట్ క్విక్ వాష్లో వేసుకోవచ్చు అండి. 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ లోడ్ వేయద్దండి, జస్ట్ ఒక 5 to 6 cloths లోపు. మురికి లేనిది సూపర్ ఎక్కువ వాష్. టోటల్ కోల్డ్ వాటర్లో చేస్తుందండి, హాట్ వాటర్ తీసుకోదన్నమాట. మీకు ఈ కాటన్ అంటే ఎనర్జీ సేవింగ్ ఉంటుందండి. అంటే దీంట్లో మనకు పవర్ సేవ్ ఉంటుంది, బట్ టైం ఎక్కువ తీసుకుంటుందండి. 1 hour 49 minutes. దీంట్లో కూడా అన్ని క్లాత్స్ కలిపి వేసేసుకోవచ్చు. సింథటిక్ నైలాన్ పాలిస్టర్ క్లాత్స్ ఉంటే సింథటిక్లో వేసేసుకోవచ్చు. డెలికేట్ షిఫాన్ శారీస్, లైట్ వెయిట్ సిల్క్ శారీస్ ఉంటే డెలికేట్లో వేసుకోవచ్చు. ఓన్లీ టవల్స్ ఉంటే టవల్స్ వేసుకోవచ్చు. బెడ్డింగ్, బెడ్షీట్స్, దుప్పట్లు అలాంటివి ఉంటే బెడ్డింగ్లో వేసేసి. ప్రోగ్రామ్ని బట్టి ఆటోమేటిక్ చేంజ్ అవుతుంటాయి సార్. షర్ట్స్, ఓన్లీ షర్ట్స్ 1 hour టైం ఉంటుంది. హైజీన్ స్టీమ్, దీంట్లో ఏంటంటే సార్ స్మాల్ కిడ్స్ క్లాత్స్ కానివ్వండి, పేషెంట్స్ క్లాత్స్ వేసుకుంటే మీకు రెగ్యులర్ వాష్ కంప్లీట్ అయ్యాక స్టీమ్ వాష్ అవుతుంది. స్టీమ్ వాష్ ఏంటంటే మనకు ఒక 2-3 liters వాటర్ తీసుకొని 60 degreesలో హీట్ చేసి ఆ స్టీమ్ తోటి వాష్ అవుతుందండి. అంటే బ్యాక్టీరియా జెర్మ్స్ ఏదైనా ఉంటే 100% కిల్ అయిపోతుంది. ఉలెన్ స్వెటర్స్, షాల్స్ అంటే ఉలెన్లో వేసేసుకోవచ్చు. అవుట్డోర్ స్పోర్ట్స్ క్లాత్స్ అన్ని కూడా అవుట్డోర్లో వేసుకోవచ్చు. బట్ కెపాసిటీ తక్కువ వేస్తుండాలి సార్, ఫుల్ కెపాసిటీ వేయొద్దండి. అంటే మినిమం ఎన్ని వేయచ్చు? అంటే మామూలుగా స్పోర్ట్స్ వేర్ ఉన్నాయి అనుకోండి, మినిమం మనము ఒక 4 pairs అలా వేస్తే 4 to 5 pairs. యాక్టివ్ వేర్ జెర్సీస్ ఉంటాయి చూడండి, యాక్టివ్ వేర్లో వేసుకోవచ్చు. జస్ట్ 33 minutesలో కంప్లీట్ చేస్తుంది. కలర్స్ డార్క్ ప్యాంట్స్, డార్క్ షర్ట్స్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు డార్క్ ప్యాంట్స్, బ్లాక్ ప్యాంట్ కంప్లీట్ ఒక 4-5 ఉన్నాయి అనుకోండి, అది రిన్సింగ్ అనేది 4 times అవుతుంది సార్ దాంట్లో. సో క్లాత్ అనేది సర్ఫ్ అనేది నీట్గా పోతుంది. అంటే ఇది ఆటో సెట్టింగ్? ఆటో సెట్టింగ్ ఉంటుంది. ఓకే, మనం ఒకవేళ తగ్గించుకోవాలంటే మనం తగ్గించుకోవచ్చు. ఎన్నిసార్లు వాష్ చేయాలి అనేది మనం రిన్స్ ఎన్నిసార్లు చేయాలి, మనం టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి? 40 degrees చాలు. 40 చాలు. ఒకవేళ రిన్స్ మనకి వాటర్ 2 times తీసుకుంటుంది కదా, రిన్స్ కి 1 time సరిపోద్ది అనుకుంటే అక్కడ ఆపరేట్ చేసుకోవాలి. కానీ జనరల్లీ 2 times ఉంటేనే బెస్ట్ అండి, సర్ఫ్ అనేది నీట్గా పోతుంది. బేబీ కేర్, చిన్నపిల్లల బట్టలు ఉంటే బేబీ కేర్లో దీంట్లో చూడండి సార్, హాట్ వాటర్ 90 degrees వస్తుంది. ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లల బట్టలు. సైలెంట్ వాష్, దీంట్లో మామూలుగా మనకు స్కిన్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుందండి, నాయిస్ ఎక్కువ రాకుండా. దీంట్లో కూడా ఆల్ క్లాత్స్ మిక్స్డ్, డైలీ క్లాత్స్ కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే డైలీ వాష్ అండి, డైలీ అన్ని క్లాత్స్ కలిపి వేసేసుకోవచ్చు.
దీంట్లో మీకు 12 kgs అంటే ఆల్మోస్ట్ 10 pairs వరకు వేసుకోవచ్చు అండి. కొంచెం ఫ్రీగా ఉండాలండి, ఫుల్ టైట్ పెట్టద్దు. ఫ్రీగా అంటే టైట్ పెట్టినా సరే వాష్ అవుతుందండి, బట్ వాష్ క్వాలిటీ రాదు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అడిషనల్ ఫంక్షన్స్ వస్తాయండి. ఇక్కడ ఓకే నొక్కితే మీకు ప్రీ వాష్ అని వస్తుంది సార్. సో ఇది ఇంటెన్సివ్. ప్రీ వాష్ అంటే ఏంటంటే మీకు ఎక్స్ట్రా వాష్ అండి, పౌడర్ ఇందులో కూడా వేసేసి ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకో 10-20 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది సార్. ఈ ఇంటెన్సివ్ ఆన్ చేసాం అనుకోండి, వన్ సైడ్ వేసిన పౌడర్ తోటే ఇంకో 10 minutes ఎక్స్ట్రా వాష్ చేస్తాం. బబుల్స్ అరగంట నానబెడుతుంది అనమాట. బట్ ముందుగా నానబెట్టుకుని ఆ తర్వాత వాష్ రిన్స్ స్పిన్. ఇది మనం డైలీ యూస్ లో చేయొచ్చా? చేసుకోవచ్చు. ఇదిగోండి, ఆన్ చేసాము అనుకోండి, ఆన్ చేసేసి సెలెక్ట్ నొక్కేస్తే 1 hour 36 minutes అంటే 30 minutes సోక్ చేసుకుంటాం, నానబెట్టుకుంటాం. అక్కర్లేదనుకుంటే మళ్ళీ డైరెక్ట్ ఇది తిప్పేసినా కానీ దాంట్లో ప్రోగ్రాంలోకి వెళ్తుంది. మై సైకిల్ ఇందాక నేను చూపించిన ప్రోగ్రామ్స్లో అవన్నీ మీరు వాడరు అనుకుంటే వాటిని మనం హైడ్ చేసుకోవచ్చు సార్. ఎలాగంటే ఎగ్జాంపుల్ కాటన్, ఇవి రెండు మీకు అక్కర్లేదు అనుకోండి, సెలెక్ట్ నొక్కేస్తే ఇక్కడ మనకు కాటన్ రాదు సార్, డైరెక్ట్ సూపర్ ఎక్కువ వాష్ వచ్చేస్తుంది. అన్ని కలిపి వాష్ చేసుడా అంతేనా? అంటే ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి, దాంట్లో హైడ్ చేసేస్తాం మనం. అంటే మనకు అసలు అవన్నీ కూడా అక్కర్లేదంటే అవన్నీ కూడా తీసేసేయచ్చు అండి. అన్మార్క్ చేసాం అనుకోండి, అవన్నీ మీకు డిస్ప్లేలో కనిపించవు. ఇప్పుడు ఇవన్నీ నేను అన్మార్క్ చేశాను కదా సార్, ఇవి డిస్ప్లేలో కొన్నే కనబడతాయి. మళ్ళీ కావాలనుకుంటే సెలెక్ట్, ఇప్పుడు మొబైల్లో అయితే డైరెక్ట్ ప్లేస్ యాడ్ ఉంటుందండి, యాడ్ చేసేస్తే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్గా. రెగ్యులర్ యూజ్లో ఏది ఉంటుందో అది పెట్టుకోవచ్చు ప్రోగ్రామ్. బట్ మీరు ఒక 2-3 times అంటే ఒక 10-15 times ఆన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా రెగ్యులర్గా వాడేది మీరు పవర్ ఆన్ చేయగానే చూపిస్తుంది. స్టార్ట్ నొక్కేసేయచ్చు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో ఏంటి దాంట్లో చెప్తాను. క్లౌడీ డే అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు క్లౌడీ డే యూజ్ చేసుకోవచ్చు. సో డైలీ వాష్ తర్వాత క్లౌడీ డే ఫంక్షన్ ఉంటుంది. రిన్స్ అండ్ స్పిన్, ఆల్రెడీ వాష్ చేసిన క్లాత్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఆరేస్తారు కదండి, వర్షానికి గాలికి కింద పడ్డాయి అనుకోండి, జస్ట్ రిన్స్ అండ్ స్పిన్ చేసేసుకోవచ్చు. డ్రైన్ అండ్ స్పిన్, తడి బట్టలు ఉంటాయి కదండి, జస్ట్ డ్రైన్ అండ్ స్పిన్ చేసేసుకోవచ్చు. ఓన్లీ అంటే జస్ట్ ఎమర్జెన్సీగా వాటర్ తీసేసేయాలంటే స్పిన్ బటన్ మీరు 0 చేసేసి స్టార్ట్ నొక్కారనుకోండి, వాటర్ డ్రైన్ చేస్తుంది, బయటికి తీసేసి క్లాత్స్ మీరు గంజి ఏదన్నా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. మధ్యలో ఆఫీస్ తీసేసి డ్రమ్ క్లీనింగ్, మిషన్ క్లీనింగ్ చేస్తుండాలండి ఎవ్రీ 1 month ఒకసారి. మామూలుగా మీకు దీనికి సపరేట్ పౌడర్ కూడా దొరుకుతుంది సార్, అదే ఒక 2 spoons వేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇందులోనే ఫస్ట్ దాంట్లో ఒక 2 spoons వేసేసి స్టార్ట్ అని నొక్కేసారు. సో ఇది పవర్ ఆన్ చేయగానే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ చూసేసి స్టార్ట్ నొక్కి, ఇది స్టార్ట్ అండి. ఇప్పుడు వస్తున్నాయి చూడండి సార్ వాటర్.